వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. 1964 జనవరి నెల స్వతంత్ర భారత్ చరిత్రలో చీకటి మాసం. లాల్ బహదూర్ శాస్త్రిజీ, శ్రీ హోమీ భాబా గార్ల హత్యల మిస్టరీ. జనవరి 11 భారత ప్రధానమంత్రి ప్రాణాలు కోల్పోయారు. జనవరి 24 భారతదేశపు అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త ఆచూకీ లేకుండా మాయమయ్యారు. ఒకే నెల ఒకే మిస్టరీ. లాల్ బహదూర్ శాస్త్రి, హోమీ జహంగీర్ బాబా. ఒకరు సోవియట్ విల్లాలో విష ప్రయోగానికి గురయ్యారు, మరొకరు ఫ్రెంచ్ మంచుకొండల్లో కలిసిపోయారు. కానీ నాటి భారత్ నాయకత్వం కనీసం ఎందుకు అని అడగడానికి కూడా భయపడింది. వారివి సహజ మరణమా లేదా ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలు కాదు, వాళ్ళు కావాలనే హతమార్చబడ్డారని విశ్లేషకులు అంటూ ఉంటారు. సిఐఏ వెబ్సైట్లో ఉంచిన డీక్లాసిఫైడ్ ఫైల్స్ ఆధారంగా కొన్ని నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తా. నిజాలు సమయం కోసం వేచి చూస్తాయి. 1964 భారత్కి ప్రమాదకరమైన హెచ్చరిక. చైనా తన మొదటి అణుబాంబును పరీక్షించింది. ప్రపంచం నిశ్చేష్టులై చూస్తోంది. నెహ్రూ గారి ప్రభావంలో ఉన్న భారత్ అయోమయంలో పడింది. కానీ ఒకే ఒక్క మనిషి మటుకు భారత్ని చైనా నుంచి ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేశారు. డాక్టర్ హోమీ భాబా. శాస్త్రవేత్త, దార్శనికుడు. బహుశా చైనాకే కాదు, భవిష్యత్తు నెహ్రూ కుటుంబం ప్రధానికి కూడా ఒక భయంకరమైన రాజకీయ ముప్పు. ఆయన నేరుగా ప్రధానమంత్రి కార్యాలయంలో అడుగుపెట్టారు. హోమీ బాబా గారి ఆలోచనలు శాస్త్రి గారు విన్నారు. ఎలాంటి కమిటీలు లేవు, నిబంధనల అడ్డగోలులు లేవు. ఇద్దరు దేశభక్తులు భారతదేశ భవిష్యత్తును మార్చేసే ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రి గారు పచ్చ జెండా ఊపారు. అండర్ గ్రౌండ్ అణు పరీక్షలకు అనుమతి లభించింది. మొదటిసారిగా ఒక ప్రధాని ఒక శాస్త్రవేత్తకు దేశ భవిష్యత్తుకు అవసరమయ్యే ప్రమాదకరమైన కలలు కని స్వేచ్ఛనిచ్చారు. ఆ తర్వాత యుద్ధ మేఘాలు కమ్మేశాయి. 1965 ఆగస్టు పాకిస్తాన్ దాడి చేసింది. భారత్ ధీటుగా బదులిచ్చింది. 1966 జనవరి తష్కెట్ శాంతి చర్చలు. సోవియట్ రష్యా మధ్యవర్తిత్వం. శీతల గదుల్లో అంతకంటే శీతలమైన ఉద్దేశాలతో ఒప్పందాలు జరిగాయి. తర్వాత జనవరి 11 శాస్త్రి గారు మరణించారు. అర్ధరాత్రి ఒక సోవియట్ విల్లాలో నీలి రంగులోకి మారిన పెదవులు, మండుతున్న గొంతు. సైనైడ్ మరణం. ఆయన భార్య పోస్టుమార్టం కోసం డిమాండ్ చేసింది. భారత్ వద్దంది. ప్రశ్నలు లేవు, నివేదికలు లేవు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. సరిగ్గా 13 రోజుల తర్వాత జనవరి 24 హోమీ బాబా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 ఎక్కారు. కాంచనగంగా అనే పేరున్న ఆ బోయింగ్ 707 విమానం ఒక దేశపు అనుస్వరూపాన్ని మోసుకొస్తోంది. అది మాంట్ బ్లాక్ పర్వతాల్లో కూలిపోయింది. పైలట్ తప్పిదమే కారణమని ఫ్రాన్స్ తేల్చింది. భారత్ తల ఊపింది. అప్పట్లో అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. నిజానికి దివంగత నెహ్రూ కుటుంబ సభ్యులకు తెలిసే ఈ హత్య జరిగిందని సిఐఏ చూచాయిగా చెప్పినట్టు విశ్లేషకులు చెప్తూ ఉంటారు. బ్లాక్ బాక్స్ దొరకలేదని చెప్పేశారు. భారత్ ఒప్పుకుంది. ప్రమాద స్థలానికి వెళ్లే అనుమతి లేదు. నిజం బయటపడలేదు. ఏళ్ల తర్వాత ఇప్పుడు రహస్యాల పుట్ట పగిలింది. సిఐఏకి సంబంధాలు కొన్ని రహస్య పత్రాలు బయటపడ్డాయి. అందులో ముక్కలుగా ఉన్న సంభాషణలు, భారతదేశపు అనుప్రయోగాల గురించి ప్రస్తావనలు, హోమీ బాబాను ఒక స్ట్రాటజిక్ థ్రెట్ పరిగణించిన ఆధారాలు. అయినా కూడా భారత్ ఎప్పుడూ విచారణ జరపలేదు. ఇదంతా కాకతాళీయమా లేక పక్కా పథకమా? కేవలం 2 వారాల వ్యవధిలో భారతదేశ అత్యంత నిజాయితీపరుడైన, సమర్థుడైన తన ప్రధానమంత్రిని, తన అణు పితామహుణ్ణి కోల్పోయింది. పోస్ట్ మార్టం లేదు, సమాధానాలు లేవు. ఆ ఫైళ్లు ఇప్పటికీ భారత్లో క్లాసిఫైడ్గా ఉన్నాయి. ఆర్టీఐ అభ్యర్థన తిరస్కరించబడ్డాయి. తష్కెట్ ఫైళ్లు, బాబా ఫైళ్లు ఇంపపెట్టెల్లో బంధించబడ్డాయి. ఎందుకు? అణు సామర్థ్యం ఉన్న భారతదేశాన్ని చూసి ఎవరు భయపడ్డారు? పాశ్చాత్య దేశాల, సోవియట్ యూనియనా లేక మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారా? ఎవరు? నేడు సుమారు 70 ఏళ్ల తర్వాత బాబా గీసిన బ్లూ ప్రింట్ ఇప్పటికీ సజీవంగా ఉంది. కల్పకం రియాక్టర్ విజయవంతమైంది. మనం స్టేజ్ 2కి చేరుకున్నాం. ప్రపంచం ఏ అగ్నిని ఆపాలని ప్రయత్నించిందో ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు. శాస్త్రిజీ, బాబా గారు కేవలం అడ్డుగా నిలబడ్డారు. జియో పాలిటిక్స్లో మీరు అడ్డుగా నిలబడితే మీ గుండె ఆగిపోతుంది, మీ విమానం కూలిపోతుంది, మీ చరిత్ర కేవలం ఊహాగానాలకి పరిమితమవుతుంది. అప్పట్లో లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ్ గారు ఒకటి అంటుండేవారు: ప్రశ్నించే అధికారం లేనప్పుడు మనం నిజంగానే స్వతంత్రులమేనా లేక ప్రశ్నించడం మానేశాం కాబట్టి మనం స్వతంత్రులమని భ్రమపడుతున్నామా అని మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.